తప్పంతా నాదే. నేను మర్చిపోయాను మోసానికి ఉన్న మొదటి లక్షణం. ఎక్కడైతే మంచి అనుకుంటామో అక్కడే మనకు అది లభిస్తుంది. నువ్వు అప్పగింతలప్పుడు మీ అన్నని, అమ్మని, నాన్నమ్మని పంపించి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశావు. నేను ఈ బలవంతపు పెళ్లి ఒప్పుకోవాలని, నిన్ను స్వీకరించాలని. నేనేం మాట్లాడలేదు. లోన్ విషయంలో కూడా నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ ఊరు నుంచి నీ నుంచి పారిపోవాలనుకున్నాను. నా నుంచి దూరంగా జరుగు. నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారా డాక్టర్ బాబు? అవును. ఎందుకు వదిలేయకూడదు? భయపెట్టి అబద్ధం చెప్పి నిలబెట్టిన బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. బెదిరించి భయపెట్టి ఇంటిని ఖాళీ చేయగలరేమో గానీ ఓ ఇంటిని చక్కదిద్దలేరు సౌందర్య. ఇది బలవంతంగా చేసిన పెళ్ళ? ఈ సింధూరం బలవంతంగా పెట్టిందా? ఈ మంగళసూత్రం బలవంతంగా కట్టారా? ఇది ప్రేమతో కూడిన బంధం కాదు, భయం వల్ల జరిగిందా? నువ్వు ఇంతలో ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? అయినా నీకు ఈ విషయం తెలుసు కదా. మీ అన్న బాలా నా తమ్ముడు ఈశ్వర తలకి తుపాకీ పెట్టి నన్ను బెదిరించి ఈ పెళ్లి కొప్పించాడు. తుపాకీనా? అయినా ఈ నాటకమంతా నువ్వు నడిపించిందే కదా. నువ్వే చెదరగం మొదలు పెట్టావు, నువ్వే పావులు కదిపావు, ఎదుటి వ్యక్తి గుండే అవకాశం కూడా ఇవ్వలేదు. అలాగే నీ ఎదుటి వాళ్ళను చంపేశావు. నిజంగా సౌందర్య, ఎంత మంచిగా ఆట ఆడావు నువ్వు. లేదు డాక్టర్ బాబు, నేను చెప్పేది ఒకసారి వినండి. ఒక్క అవకాశం. నువ్వు చెప్పేది నేను ఏది వినను. ఒక్క విషయం నాకు బాగా అర్థమైంది. నీలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటే దాన్ని ఇంకా ఇలా దుర్వినియోగం చేస్తూనే ఉంటారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు. డాక్టర్ బాబు, ఒకసారి నా మాట వినండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఒక్కసారి నేను చెప్పేది వినే ప్రయత్నం ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఎప్పుడూ ఒక మంచి వ్యక్తిని మోసం చేయాలనుకోక. ఎందుకంటే అతను ప్రతీకారం కూడా అంతే గట్టిగా తీర్చుకోగలడు. కానీ నువ్వేం భయపడకు. నేను ఇంతవరకు ఆ దారుల వెంట నడవలేదు. ఇదిగో నీ మూట తీసుకో. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కూడా మా ఇంటికి వెళ్తున్నాను. అలాగే ఇంకొకటి, టెన్షన్ తీసుకోకో. నీ బ్యాంక్ లోన్ గ్యారెంటర్ ఇప్పటికీ నేనే. నువ్వు మాట్లాడే మాటలకు విలువ లేదేమో, కానీ నేనిచ్చే మాటకు విలువ ఉంది. తీసుకో. ఈ కార్డు నీ బ్యాంక్ మేనేజర్కి ఇవ్వు. నీ లోన్కి సంబంధించి ఏ విషయం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా అతను నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. కానీ పొరపాటును కూడా నువ్వు నాకు ఫోన్ చేయాలనుకోకు. ఈ రోజు నుంచి మనిద్దరిది ఎవరి దారి వాళ్ళదే. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో. అలాగే ఈ క్షణం నుంచి ఈ పెళ్లి, ఈ బంధం అన్నీ ముగిసినట్టే. డాక్టర్ బాబు, ఒక్కసారి దయచేసి నేను చెప్పేది వినే ప్రయత్నం చేయండి.
చేసావమ్మా? ఎందుకు చేసావు? అప్పగింతలప్పుడు తల్లి కూతుర్ని సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తుంది, కానీ ఈ అబద్ధం వల్ల నాకు శాపం తగిలిందమ్మా. పిన్ని వచ్చావా బాలా? నోరు తీపి చేసుకోండి. ఈవేళ నాకు సంతోషంగా ఉంది. ఈ రోజు మన సౌందర్య పెళ్లి అప్పగింత కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. నిజమే అత్తయ్య, నాకు తనపై నమ్మకం ఉంది. సౌందర్య అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. మన సౌందర్య ఎంత మంచిదంటే ఎవరూ ఎక్కువసేపు తనపై కోపంగా ఉండలేరు. తను అత్తగారింటికి చేరుకోగానే నేను తనకు ఫోన్ చేసి మాట్లాడతాను. అందుకే నేను కూడా నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది కదా, తన సంచిలో పెట్టేశాను. నూరేళ్లు చల్లగా ఉంటుంది సౌందర్య. తన పేరు తలుచుకోగానే ఇట్టే ఫోన్ చేసింది. సౌందర్య చేసిందా? అవును. ఏది నాకు ఒకసారి ఇవ్వు. హలో. హలో అమ్మా, సౌందర్య, నువ్వు క్షేమంగా అత్తగారింటికి చేరుకున్నావా? అయ్యో పిన్ని, అత్తగారిల్లు బనారస్ లో ఉంది, ఇంకా దారిలోనే ఉంటారు. అయ్యో అవును కదా. నువ్వు నాతో ఇలా ఎందుకు చేసావమ్మా? నేనా? ఏం చేశాను? నువ్వు నాకెందుకు చెప్పలేదు ఇది బలవంతపు పెళ్ళి అని? చెప్పమ్మా, ఎందుకని నన్ను ఇంతలా మోసం చేసావు? ఎందుకంటే నాకు అది తెలుసు, నువ్వు ఎప్పటికీ బలవంతం పెళ్లి ఒప్పుకోవది. ఇంకా ఆ శక్తి సింగుతో నీ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అవుతుందని. దాని నుండి నిన్ను కాపాడడానికి డాక్టర్ బాబుతో బలవంతం పెళ్లి చెయ్యాల్సి వచ్చింది. కానీ అమ్మ, కారణం మంచిదైనా చేసిన పని మంచిదైపోదు కదా. నువ్వు నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. నువ్వు దీని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? చూడు సౌందర్య, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. చూస్తూ ఉండు, ఇక పైన అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అల్లుడు గారు కూడా నిన్ను స్వీకరించారు కదా, అంతే కదా? చెప్పు సౌందర్య, అల్లుడు గారు నిన్ను భారీగా అంగీకరించారు కదా? ఒక్కసారి అల్లుడు గారితో మాట్లాడించమ్మా. చెప్పు సౌందర్య, సమాధానం చెప్పు. బావగారు నీ పక్కనే ఉన్నారు కదా. తను ఏమీ చెప్పదు. బాలా, నువ్వు వెళ్ళి కనుక్కో. లేదు లేదు, ఇక్కడంతా బాగానే ఉంది. నానమ్మ, బాలా అన్న, ఇక్కడంతా బాగుంది. అయితే ఒక్కసారి అల్లుడు గారితో మాట్లాడించమ్మా. అమ్మ, మీ అల్లుడు గారు ఎద్దుల బండి తోలుతున్నారనుకున్నావా? ఎద్దులు నడిపిస్తూ ఫోన్ మాట్లాడడానికి. ఆయన కారు నడుపుతున్నారు. ఇప్పుడు నీతో ఆయన మాట్లాడడానికి. నేను ఇదే తెలుసుకోవాలనుకున్నాను. నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. జీవితం ఇప్పుడు ఒక తెరిచిన పుస్తకంలా అయిపోయింది. వచ్చే పేజీలో ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదమ్మా. సౌందర్య, నా దగ్గర నువ్వేం దాచడం లేదు కదా? నువ్వు నా నుంచి విషయం దాచిపెట్టిన తర్వాత నాకు దాచిపెట్టడం తప్ప వేరే దారి కనిపించడం లేదమ్మా. అమ్మా, నేను అక్కడికి చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఇంకా దారిలోనే ఉన్నాం. సౌందర్య, నాకెందుకు ఇలా జరుగుతుంది భూదేవి? ఏ విషయం గురించి అయితే ఇన్ని రోజులు పరిగెత్తాను, అదే విషయం నా జీవితంలో భాగమైపోయింది. నేనెప్పుడు అనుకునేదాన్ని, ఏ విత్తనమైతే నాటుతామో ఆ చెట్టే మొలుస్తుందని. నేను తెలియకుండా ఏ తప్పుడు విత్తనాన్ని నాటానని నాకింత పెద్ద శిక్ష లభిస్తుంది. మా అమ్మ ఏదైతే చేసిందో తన కూతురు మంచి కోసమే. కానీ డాక్టర్ బాబుకి ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద తప్పు. పైగా ఇందులో ఆయన చేసిన తప్పేమీ లేదు. ఇప్పుడు నేను క్షమాపణ అడిగి కూడా ప్రయోజనం లేదు. ఎవరైనా తప్పులకి క్షమాపణ అడుగుతారు. ఇక్కడ ఇంత పెద్ద ఘోరం జరిగింది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను డాక్టర్ బాబుకి భారంగా అవ్వలేను, అలాగని తిరిగి వెనక్కి వెళ్ళలేను. లేదంటే ఊరంతా కలిసి మా అమ్మని నిందిస్తుంది.
అందరికంటే ముఖ్యంగా శక్తి సింగ్. అతను మా అమ్మని నాన్నమ్మని అస్సలు బ్రతకనివ్వడు. హే మహాదేవా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నా జీవితంలో నేను ఏం చేయాలనుకున్నా సరే నేను ఒక్కదాన్నే చేయాలి. దానికోసం నేను ముందుగా నా ఇంటిని, ఊరిని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నేను కొత్త దారిని వెతకాల్సి ఉంటుంది. అందుకే నేను నా ఇంటికి తిరిగి వెళ్ళలేను. హే మహాదేవా, ఇకపై నువ్వే నన్ను రక్షించాలి. నువ్వే నాకు దారి చూపించాలి. నువ్వే దారిని చూపించు. హే పరమేశ్వరా, భగవంతుడా, ఈ ఇంటిని చెడు దృష్టి నుంచి కాపాడు తండ్రి. ఇంకా మా ఇంటికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా నువ్వే దూరం చేయి పరమేశ్వరా. ఓ పరమేశ్వరా, మహేశ్వరా, మహేశ్వరా, హర హర మహాదేవా, హర హర మహాదేవా, శంభో శంకర, ఓం నమః శివాయ, హర హర మహాదేవా. ముందు ఆపది, పిచ్చిగాని పట్టినా ఏం చేస్తున్నావు? అయ్యో అవును వదినా, ఇంట్లో వాళ్ళని చంపడానికి ఎన్నో మార్గాలున్నాయి. మా అందరినీ ఇలా ధూపం పెట్టి మరి చంపాలా? కమలా! నువ్వు చేసే పిచ్చి పనులు ఇక్కడితో ఆపేస్తే మంచిది. సింధూరం పడిపోయినందుకు ఆ రోజు నువ్వు చేసిన హంగామా ఉంది చూసావా? దాని పరిణామం ఏమైందో తెలుసా నీకు? ఎగ్జాక్ట్లీ, పెళ్లి జరగకుండా ఆపేశారు. హాసిని అవినాష్ల పెళ్లి. అయినా కూడా నీ అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలు ఆగట్లేదు. నేనైతే- Shut up! Just shut up! ఈ ఇన్హేలర్ సౌందర్యది కదా. మీరు బలవంత పెళ్లి నుంచి వస్తున్నారు కదా? ఏమంటున్నావు నువ్వు? నాతో అబద్ధం చెప్పకండి. నాకు ఖచ్చితంగా తెలుసు ఈ కపూరియా గ్రామంలో ఏదో జరిగిందని. నేను స్పృహ కోల్పోయాను, కానీ నాకు మెలకు రాగానే మీరు చెప్పారు మీకు ఊర్లో ఏదో ముఖ్యమైన పని ఉందని. ఏంటా ముఖ్యమైన పని? బలవంత పెళ్ళే కదా, చెప్పనయ్యా. అవును, నేను ఆ పెళ్లికి వెళ్ళాను, కానీ అదొక నార్మల్ పెళ్లి. ఆ పెళ్లి కొడుకు అనుకోకుండా ఆరోగ్యం పాడైంది, అందుకే నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. అరే నువ్వెందుకు అలా చూస్తున్నావు? నేను డాక్టర్ని, రోగుల్ని బాగు చేస్తానని మాటిచ్చాను, సాయశక్తిలో ప్రయత్నిస్తానని. అయినా ఇప్పుడు వచ్చేసాను కదా. నువ్వు అంతగా ఆలోచించుకోలేదా? నీకు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పదా. థ్యాంక్ గాడ్, నేను ఏదైతే భయపడ్డానో అది జరగలేదు. కానీ మీరు లేనప్పుడు ఇంట్లో ఏమేం జరిగాయో మీకు తెలియదు. నువ్వు ఏదైతే నాశనం చేయాలనుకున్నావో అది నాశనం చేసేసావు. ముందు క్లీన్ చేయి. వెళ్ళు. మీరు అమ్మ మీద ఎందుకు అరుస్తున్నారు? ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అది నా వల్లే వచ్చాయి. ఎందుకంటే నేను టైంకి రాలేకపోయాను. కానీ మీరేం చింతించకండి. ఈ కార్యక్రమం నా వల్లే చెడిపోయి ఉంటే దాన్ని నేనే బాగు చేస్తాను. నేను వెళ్ళి హాసినికి అర్థమయ్యేలా చెప్తాను. నా మాట వింటుందని నాకు నమ్మకం ఉంది. అన్నా తీసుకోండి, ఇది అమ్మవారి ప్రసాదం. నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మవారి ప్రసాదం తీసుకోండి, తీసుకోండి. నాకు ఉద్యోగం వచ్చింది. అమ్మవారి ప్రసాదం తీసుకోండి.
అక్క నాకు ఆకలి అవుతుంది, తినడానికి ఏదైనా ఇవ్వరా? నీళ్లు తాగుతాను, దప్పిక తీరుతుంది, అలాగే నా ఆకలి కూడా. అన్నా, నాకు కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా? దొంగ దొంగ నా మూట తీసుకుని పారిపోయాడు. వదిలే, ఇది నా వస్తు. ఒంటరిగా ఉన్న అమ్మాయి వస్తువుని ఎత్తుకొని పారిపోతున్నావు. వదిలే, నా వస్తువులు ఇవి నా వస్తువులు నావి. అయ్యో, ఎవరమ్మా నీళ్ళు తీసుకురండి. అయ్యో, ఎవరైనా వెళ్ళి మంచిని పెట్టి త్వరగా త్వరగా వెళ్ళండి. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? లేమ్మా. హాసిని ఎక్కడుంది? ఎందుకొచ్చావా వినాష్? తంతు పూర్తి చేయాల్సినప్పుడు నువ్విక్కడికి రాలేదు. ఇప్పుడొచ్చి హక్కున్నట్టు అడుగుతున్నావు. హాసిని నిన్ను వదులుకోవాలనుకుంటుంది. అండి ప్లీజ్, నేను ఒకసారి హాసినితో మాట్లాడాలి. నువ్వు తన్ని కలవడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ ఒకసారి తనతో మాట్లాడాలి. ఒకసారి కిందకి చెప్తుంటే వెళ్ళండి. అర్థం కదా నీకు? వెళ్ళిపో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. హాసిని, నా మీద కోపడే పూర్తి రైట్స్ నీకున్నాయి. కానీ నేను రాలేకపోవడానికి ఒక కారణం ఉంది. అది నీకు ఇప్పుడు చెప్పలేకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు అంత అర్థమయ్యేలా చెప్తాను. అర్థమయ్యేలా చెప్పడానికి ఇక్కడ ఏమీ మిగల్లేదు అవినాష్. పెళ్లి తంతుకి రాకుండా నువ్వు చూపించావు నీ జీవితంలో నా స్థానం ఏంటని. ఎప్పుడైతే నువ్వు నా పక్కన ఉండాలో అప్పుడు నువ్వు ఇక్కడ లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. నీ నుదుట సింధూరం పెట్టలేదని ఇదే విషయంలో నువ్వు కోపంగా ఉన్నావు కదా? సరే, హలో హలో, మాకు మీ నెంబర్ ఒక అమ్మాయి దగ్గర నుంచి దొరికింది. ఆమె పెళ్లి బట్టల్లో ఉంది బాబు. తను మీ భార్యేనా? అవును, చెప్పండి. మేము నారీ శక్తి సహాయ ఎన్జిఓ నుండి మాట్లాడుతున్నాము. ఆ అమ్మాయి పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తను శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు ప్లీజ్ త్వరగా ఇక్కడికి రండి. నేను ఇప్పుడే వస్తున్నాను. వెరీ సారీ, చాలా పెద్ద ఎమర్జెన్సీ. నేను వచ్చాక అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవినాష్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, మీరు అవినాష్ గారా? అవునండి. మేము డాక్టర్కి ఫోన్ చేశాం, కానీ డాక్టర్ ఇంతవరకు రాలేదు. నేను డాక్టర్ని ఒకసారి చెక్ చేస్తాను. తన పల్స్ పడిపోతూనే ఉంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా తన మామూలు స్థితికి రావడం లేదేంటి?